తిరుమల లడ్డు వివాదం మరియు టీటీడీ నిధుల మళ్లింపుపై రాజకీయ వేడి కొనసాగుతుంది. తాజాగా టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా భూమన మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓవి రమణ మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డికి నైతిక విలువలు లేవని విమర్శించారు. టీటీడీలో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి అయి ఉండి రాజకీయ ప్రయోజనాల కోసం సంస్థను ఒక వస్తువులా వాడుకుంటున్నారని ఆరోపించారు. మాజీ పాలక మండలి అధ్యక్షులు తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు 9 సంవత్సరాల అనుబంధం కలిగిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారా అంటే అది మాన్యశ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారు నేను గతంలో 2006-8 మధ్యలో పాలక మండలి సభ్యుడిగా ఆయన అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ అనుభవంలో నేను గమనించిన విషయాలు ఒక విప్లవాత్మకమైన చర్యలు తీసుకోవటంలో కరుణాకర్ రెడ్డి కొంచెం పేరు ఆ బోర్డుకు రావటం జరిగింది. కారణం ఏంటంటే ఆ బోర్డులో డిబేట్ అనేది జరిగేది ప్రతి అంశం పైన. ఆయన కూడా మంచి అంశాలపైన బాగా స్పందించేవాడు. కొంచెం మంచి మార్పులు చేర్పులు, మంచి నిర్ణయాలు భక్తులకు, తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థకు, ఒక రకంగా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం కలిగింది. ఆ విషయంలో అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, కరుణాకర్ రెడ్డి గారు చేసిన ఆ పాలక మండలిలో ఆయన అధ్యక్షుడిగా పనిచేసే పాలక మండలిలో ఈ వాటికి కూడా ఏ ఒక్కరు కూడా తప్పుగా మాట్లాడిన దాఖలా నిన్న తర్వాత కూడా లేవు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే అదే కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సభ్యుడిగా ఒకసారి, అధ్యక్షుడిగా ఒకసారి పనిచేసిన 5 ఏళ్లలో ఇంత నికృష్టంగా, ఇంత దిగజారుడుగా మాట్లాడతాడని చెప్పి నేనైతే కళ్ళలో కూడా అనుకోలేదు. ఎందుకు దిగజారుడుగా మాట్లాడుతున్నాడని చెప్పంటే, ఏ మనిషి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఈ పాలక మండలి గుర్తింపు ఉండాలని చెప్పి చొరవ తీసుకున్న వ్యక్తి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అవతల పార్టీని నిందలకు నిరంతరం వేయటం, ఆ నిందలు వేసే భాగంలో తన మనస్సాక్షికి తనకు తెలిసి నేను అబద్ధం చెబుతున్నాను, ఇది తప్పు అని తెలిసినా కూడా పదే 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 అబద్ధాలు వెలించడము ఆయనకి ఏమాత్రం కూడా నైతిక విలువలు లేవు అని చెప్పి నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకు ఇంత దిగజారి మాట్లాడే పరిస్థితి వస్తుంది? కేవలం రాజకీయ మార్పు అనేది సహజం. అది ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో రాజకీయ పార్టీ ఇవాళ ఉన్న పార్టీ నెక్స్ట్ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఉంటుందో ఉండదో భగవంతుడికి ఎరుక. ఈ 3 నాళ్ళ ముచ్చట్లో ఇంత దిగజారుడుగా దేవస్థానం నువ్వు పదే పదే చెప్తుంటావు. గత చరిత్ర నీ గురించి చెప్పడం అంత మంచిది కాదు, కానీ చెప్తావు విష్ణుమూర్తి పైన వెంకటేశ్వర స్వామి రచంచల విశ్వాసాలు కలిగిన భక్తుడు అని చెప్తావు, భక్తుడిని చెప్తావు, ప్రథమ భక్తుడిని చెప్తావు. అటువంటి వ్యక్తివి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వస్తువుగా తీసుకొని నీ రాజకీయ లబ్ధిని అది పావుగా చేసుకొని నీ రాజకీయ లబ్ధిని నువ్వు రాజకీయాలు నిరంతరం టీవీలో కనిపించడం కోసమో, మీడియాలో కనిపించడం కోసమో, మీ నాయకుల దగ్గర శభాష్ అనిపించుకోవడం కోసం చేసే ఈ కుట్రలో భాగం అయిపోయినాడు కరుణాకర్ రెడ్డి. ఒక రకంగా ఆవేదనతోనే కాదు, ఈ వ్యక్తి ఇంత దిగజారు మాట్లాడతాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని 10 కొన్ని ఎన్ని ఆయన చెప్పిన సంఘటనలు అని చెప్పి తీసుకొస్తున్నాయి. ఎన్నోసార్లు చర్చించుకున్నా, ఇప్పుడు మళ్ళీ సందర్భం అసందర్భం తెలియదు, కానీ పొదల్లో పడిన ఒక శిల్పాన్ని జనరేటర్ వచ్చేస్తుంది. ఎందుకు చెప్తున్నాను? నేనేదో కరుణాకర్ రెడ్డిని విమర్శించడం కోసమో కాదు. ఒక లడ్డు విషయంతో మొదలుపెట్టి
లడ్డు విషయంలో కల్తీ జరిగిందని సాక్షాత్తు దర్యాప్తు సంస్థలను తేల్చి సుప్రీంకోర్టు వారు పర్యవేక్షణలో ఉండగా మీరే ఒప్పుకొని కల్తీ జరిగిందని చెప్పి సుబ్బారెడ్డి గారు మీరు కూడా కల్తీ జరిగిందని చెప్పి కల్తీ జరిగింది కానీ పందికో అని చెప్పలేదు కదా పందికో అని చెప్పారని చెప్పి అదొక నిందక కంటిన్యూస్గా చేసి లేనిపోని విషయాలు ఏదో ఒక వంకర టింకర్గా ఓడిగుండికి మోకాలకు లింక్ వేసినట్టుగా ఇప్పుడు నెయ్యి సప్లై చేస్తున్న హెరిటేజ్ సంస్థ కదా వాళ్ళ సమ్మతం ఉంది కదా ఒక మాట్లాడితే 9 సంవత్సరాల అనుభవం ఉన్న పాలక మండలితో సంబంధం ఉన్న వ్యక్తి మాట్లాడితే దానికి ఒక అర్థం ఉండాలి. నీ మనస్సాక్షికి నువ్వే సమాధానం చెప్పుకోవాలి, మీరే సమాధానం చెప్పుకోవాలి. హెరిటేజ్ సంస్థకు దీనికి సంబంధం లేదు. హెరిటేజ్ అనే సంస్థ ఇందాపూర్ డైరీకి వాళ్ళ దగ్గర కోప్యాక్ చేసుకుంటున్నారు. అది ప్రతి డైరీ చేసే పని వాళ్ళు చేసుకుంటున్నారు. అది నెయ్యి కాదు, వాళ్ళకు కావాల్సిన కొన్ని మిల్క్ పౌడరు, ఐస్ క్రీమ్స్, తర్వాత ఈఓచి టెట్రాప్యాక్ మిల్క్ కొన్ని వాళ్ళకి కావాల్సినవి చేసుకోవడం సహజం. అది ఈ డైరీనే కాదు, KMF లాంటి సంస్థ చేసుకుంటుంది, అమూల్ చేసుకుంటుంది, బ్రిటానియా చేసుకుంటుంది, క్యాడ్బరీ చేసుకుంటుంది, నెస్లే చేసుకుంటుంది. ఇలా మిల్క్ ప్రోడక్ట్స్తో సంబంధం ఉన్న ప్రతి కంపెనీ కూడా ఒక కంపెనీ ఒక డైరీకి అందుబాటులో ఉంటే చేసుకోవడం సహజం. హెరిటేజ్ గురించి మాట్లాడుతూ హెరిటేజ్ సంబంధం ఉంది, హెరిటేజ్ సప్లై చేస్తున్నారు. ఎప్పుడో మిల్క్ ప్రొడక్ట్ సప్లై చేశారంట 2004లో సప్లై చేసి ఉండొచ్చు. నేరమా? ఎమర్జెన్సీలో టీడీకి రిక్వైర్మెంట్ అర్జెంటుగా అవసరం వస్తే కొనుక్కోవడానికి వాళ్ళ